కాళేశ్వరం కేసు ఏదైతే ఉందో సీబీఐకి అప్పగించడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ స్వార్థపూరితాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మా మీద కక్ష సాధింపడం కోసం కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద కక్ష సాధింపు కోసమే ఇది ఏసీబీకి అప్పగించిన ఈ కేసు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ కక్ష కార్యక్రమాలు తావులేదనేది చాలా స్పష్టం. ఎందుకంటే సిబిఐ కూడా ఎందుకు ఇచ్చినాం అనేది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఎందుకంటే అంతర్రాష్ట్రాల సంబంధించిన వ్యవహారం ఇందులో మిళితమై ఉందని, అదే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 2 సంస్థలు దీనిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశము రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిటీ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఈ ఎంక్వైరీ ద్వారా కొంత ఇబ్బందులు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఉన్నప్పుడు దేశంలో సిబిఐ మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి అసెంబ్లీ భావించి సభ్యుల సలహా సూచన మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి చాలా క్లారిటీతో ఉన్నటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరిరు. ఖచ్చితంగా సిబిఐ విచారణలో వాస్తవ విషయాలను కూడా బయటకు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా అన్నది కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకుంది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చాలా సందర్భాలు మాట్లాడారు. సిబిఐకి ఇవ్వని చెప్పి వాళ్ళ చాలా సందర్భాలు కోరిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించిన తర్వాత సభ్యుల సలహా సూచన మేరకు మాత్రమే సిబిఐకి కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మల్లన్న సాగర్ నుంచి తెలంగాణ హైదరాబాద్కి నీళ్లు తెస్తానని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది కాళేశ్వరం నుంచి వస్తున్న నీళ్ళే కదా, మరి మేము కట్టిన ప్రాజెక్ట్ నుంచి తెస్తున్న నీళ్ళే కదా అని కేటీఆర్, హరీష్ రావు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి అనేది శ్రీపాదరావు గారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు. శ్రీపాదరావు గారు అనేవారు వారు మాజీ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసారు. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు గారికి తండ్రి. వారి పేరు మీద శ్రీపాద ఎల్లంపల్లి అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో నిర్మించబడిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా మాత్రమే మల్లన్న సార్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, మూసి పునరుద్ధరణ కోసం 20 టీఎంసీలు కావాలని ప్రభుత్వం భావించింది. అదేకాక కొండపోచమ్మ దగ్గర, సాగర్ దగ్గర 15 టీఎంసీలు మాత్రం ఉన్నాయి. కాబట్టి మల్లన్న సాగర్ దగ్గర 50 టీఎంసీలు ఉన్నాయి. కాబట్టి దానిలో భాగంగా హైదరాబాద్కి ఆల్రెడీ గోదావరి ఫేజ్ 1 ద్వారా హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చారు. అదేకాక 2 ఫేజ్, 3వ ఫేజ్ కూడా హైదరాబాద్కు వాటర్ తీసుకురావాలని ప్రభుత్వం సదుద్దేశంతో హైదరాబాద్ బృహత్తర అవసరాల దృష్ట్యా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. మీరు కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ప్రాజెక్టులు మునిగిపోయినాయి. ఆ 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాగారం ఏంది, హైదరాబాద్ కావచ్చు, వాటర్ కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు ద్వారా మాత్రం హైదరాబాద్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే మీకు స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది, గవర్నర్ ఆమోదం అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థానిక ఎలక్షన్లో గెలవడానికి ఎలా ముందు పోబోతుంది, అసలు ఎలా ఎన్నికలకు సన్నద్ధం అవకాశం కనిపిస్తూ ఉంది? రాజకీయ కోణంలో ఆలోచించి రిజర్వేషన్లు 42% ఇవ్వలే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 33% రిజర్వేషన్, 23% కుదించడంతో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి అన్యాయాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు భాగంగా 42% ఉంటే 23,000 మంది బీసీలకు లాభం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది. వారి ఆయనలో 33% ఉన్న రిజర్వేషన్ 23% కుదిస్తే 12,000 మంది, అంటే 2 సార్లు ఎలక్షన్ 24,000 మందికి నష్టం జరిగిన. ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్యులేటర్లు ఏర్పాటు చేసి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ గవర్నర్ గారు ఆ బిల్లు ఇప్పటివరకు ఆమోదించలేదు. అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు 4 నుంచి తొక్కి పెడతా ఉన్నారు. కాబట్టి నిన్న సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ సంబంధించి గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, ఖచ్చితంగా కోర్టులు అనేది టైం బాండ్ ఫిక్స్ చేస్తాయని చెప్పి చాలా స్పష్టంగా నిన్న గగాయ్ గారు కావచ్చు, అదే ధర్మాసనం చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారు బీసీ బిల్లుకు సంబంధించి ఆమోదించినట్టు కనపడతాం. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఎలక్షన్ పోవాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా బీసీ సమాజానికి ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి కొన్ని రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా నిన్న సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు కూడా అద్భుతమైనటువంటి వాదన చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి జాతీయ స్థాయిలో ఇప్పటివరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 20 బిల్లులు మాత్రమే గవర్నర్ గారు, అదేవిధంగా రాష్ట్రపతి గారు ఆమోదింపకుండా ఉన్న బిల్లు 20 మాత్రమే. అందులో తమిళనాడు సంబంధించి 7 బిల్లులు, అదే కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించి 13 బిల్లులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాండ్ విధిస్తుందని చెప్పేసి, టైం బాండ్ విధిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారు బీసీ బిల్లును ఆమోదించి కనపడతా ఉంది.
Subscribe us and press the bell icon for more interesting updates.